బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. ఈ ఎపిసోడ్లో లేటెస్ట్గా రిలీజ్ చేసిన బడ్జెట్, ఇండియన్ యూనియన్ బడ్జెట్, ఇంకా ఆంధ్రాకి ఏమొచ్చాయి ఈ బడ్జెట్లో, అవి మనం ఆంటర్ప్రినర్స్గా మనం ఎలా చూడొచ్చు, దాన్ని మనం ఎలా ఉపయోగించుకునేలా చెయ్యొచ్చు అనేది నా తరపు నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, పొలిటికల్ పవర్ ఎంత ఇంపార్టెంట్ అనేది దీని ద్వారా తెలిసింది మనకి. అంటే ఒక బలంగా యునైటెడ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో తెలిసింది. అమ్మాయినా అడగందే పెట్టదనే సామెత టైప్లో మనకి పవర్ ఉంటే కానీ ఎవడు మనని ఖాతా చేయరు. మనం అంతా డివైడెడ్గా అయిపోయి కులాల వారీగా అలాగా విడిపోయి అంతా కొట్టుకుంటూ ఉంటే మనం అలా విభజించి అలా 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 పాలించేయడానికి సులువుగా ఉంటుంది. అందుకని ఐకమత్యం ఎంత ముఖ్యమైనదో అర్థమైందన్నమాట. దానివల్లే మనకి 10 yearsగా లేనిది ఇప్పుడు ఇచ్చారు, ఎవరు మమకారంతో ఏమి ఇవ్వలేదు అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఈ జనరేషన్స్ తరబడి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఐకమత్యంగా ఉంటేనే మనకి మనుగడ ఉంటుంది, లేకపోతే మ్యాప్లో ఉండం మనం అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ బడ్జెట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రాకి ఈ తమిళనాడు, తెలంగాణ, ఈ కొన్ని రాడికలైజ్డ్ స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ వాళ్ళేమో ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి పక్షపాతం చూపిస్తున్నారు, అది ఇది అన్నారు. సో అనవసరంగా విడగొట్టేసి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు చేసేసి ప్రాసెస్ అంతా ఎంతోమందికి ఉపాధి కోల్పోయేలా చేసి, అందరికీ ప్రాణహాని కలిగించి, ఎన్నో కుటుంబాలు నాశనం చేసి, వలసలు పోయేలా చేసి, గల్ఫ్లో వేరే వెస్టర్న్ కంట్రీస్లో పని వాళ్ళుగా చేసేసి చాలామందిని అవన్నీ చేసి ఎంతో సఫర్ అయ్యి ఇప్పుడు ఏదో చిన్నది కొంచెం ఏదో అది కూడా ఎంగిల్ మెతుకులా కొంచెం వస్తే కూడా ఇంకా ద్వేషం చిమ్ముతున్నారంటే వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ స్టేట్స్లో ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇంకా వేరే ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడాను ఇంత సఫర్ అయినా ఇంకా ఇచ్చారు మంచిది అని ఒక్కరూ చెప్పట్లేదు. అంటే అంత కుళ్ళిపోయి ఉన్నారు మన మీద అని అర్థమవుతున్నారు. అది యాక్చువల్గా వాళ్ళ ఓన్ కుళ్ళు కాదు. మన ముందు పాడ్కాస్ట్లు అవి అన్నీ చూస్తే, ఇప్పుడు మనకి అంతా చూస్తుందంతా కూడా తెలిస్తే, వీళ్ళందరూ వెస్ట్ ప్రాప్డ్ అప్ యాంటీ ఇండియా ఫోర్సెస్, హైలీ రాడికలైజ్డ్. సో ఏదైనా వాళ్ళకి ఒక స్ట్రాంగర్ ఫోర్స్ ఏర్పడితే ఇండియాలో వాళ్ళకి నచ్చదు. మేబీ వాళ్ళకి భయమేమో, ఆంధ్ర అంతా కొంచెం ఇంకా తెలుగుతనం, భారతీయ సంస్కృతి అది ఉంటుంది, వాళ్ళు మళ్ళీ పుంజుకొని విజయనగరం సామ్రాజ్యం లేదా ఇంకా పెద్ద సామ్రాజ్యం ఏదైనా స్థాపించేస్తారేమో అనే భయమేమో వాళ్ళకి. అందుకే ఇవన్నీ అంతైనా విభజించి మన అలా కొంగపరిచే విధంగా చేస్తుంటారు అన్నమాట. సో వాళ్ళకి నేను చెప్పొచ్చే మాటలు ఇది ఒకటే, మాట్లాడడం చాలా తప్పు. మీకు అన్నీ సాగుతున్నాయి కదా బయట నుండి అని చెప్పి కష్టపడే వాళ్ళని పొట్టకొట్టడం తప్పు. సో కష్టపడి ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తుంది ఆంధ్ర అనేది నేను చాలా హై హోప్స్తో ఉన్నాను. సో ఇప్పుడు మెయిన్ మనకి ఏమొచ్చాయి బడ్జెట్లో అనేది చూస్తే, మెయిన్ 3 థింగ్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే, ఫస్ట్ క్యాపిటల్కి డబ్బులు ఇచ్చారు, అది ఇంకా 2 ఎకనామిక్ కారిడార్స్కి డబ్బులు ఇచ్చారు, అక్కడ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేయడానికి. ఇంకా బ్యాక్వర్డ్ రీజియన్స్కి డబ్బులు ఇచ్చారు అన్నమాట ఇంప్రూవ్మెంట్కి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ అసలు మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి ఇచ్చిన 3 ఎలా సాల్వ్ చేస్తున్నా అనేది చూద్దాం, మనం ఇంకా ఏం చేయాలనేది. సో మనకున్న ప్రాబ్లమ్స్కి ఆంధ్ర ఏంటంటే, ఫస్ట్ లేటెస్ట్ ఇమీడియట్ ప్రాబ్లం ఏంటంటే, స్టేట్ అడ్డగోలుగా విడదీసేయడం వల్ల మనకి క్యాపిటల్ సరిగ్గా డిసైడ్ చేయకపోవడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లేదు. సో అది ఫస్ట్ పాయింట్ ద్వారా అడ్రస్ చేశారు. సెకండ్ది, ఎకనామిక్ జనరేషన్ కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్కు ఉన్నట్టు ఐటీ అవి ఇవి లేవు, కానీ మనకి అడ్వాంటేజెస్ పోర్ట్ రీజియన్స్, రా మెటీరియల్స్, రివర్ హ్యూజ్ రివర్ రిసోర్సెస్ అవి ఉన్నాయి కాబట్టి అవి చేయడం చాలా ఇంపార్టెంట్ అది. సో ఎకనామిక్ కారిడార్స్ ద్వారా ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసినవి అవి ఎక్స్పోర్ట్స్ చేయడానికి వాటికి చాలా పనికి వస్తుంది. చాలా హై ఎంప్లాయ్మెంట్, హై ఎక్స్పోర్ట్స్, మనీ జనరేట్ అవుతుంది అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్, అది కూడా చేసింది చాలా మంచిది. ఇంకా
బ్యాక్వర్డ్ రీజియన్స్కి డబ్బులు ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్వర్డ్ రీజియన్స్లోనే హై రాడికలైజేషన్ అవుతుంది. క్రిస్టియన్ కన్వర్జన్స్ అయినా లేకపోతే యాంటీ ఇండియా ఫోర్సెస్, నక్సలిజం అయినా తయారవడానికి కారణం అవుతాయి అన్నమాట అక్కడ. అవన్నీ తయారవ్వకుండా వాళ్ళు ఇవ్వడం చాలా మంచి మార్గం అన్నమాట అది. తర్వాత ఇంకా ఫోర్త్ పోలవరం ఇచ్చారు. అది ఆబ్వియస్లీ ఇది గ్రానరీ స్టేట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. అది ఫార్మర్స్ అందరికీ వాళ్ళు అవుట్పుట్ అది డబ్బులు అయితే ఎక్కువైతే అవుట్పుట్ అది ఎక్కువైతే ఎకనామిక్ కారిడార్స్, పోర్ట్స్ అవి ఉపయోగించుకొని ఎక్స్పోర్ట్స్ అవి ఎక్కువ చేసి మనకి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగా వచ్చేది ఎక్కువ ఎక్స్పోర్ట్ ఎకానమీకి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచిది అది. ఇంకా డెప్త్లోకి వెళ్తే ఏం చేయాలి, ఈ క్యాపిటల్ని అసలు ఎలా కట్టాలి, ఆ డబ్బులు ఎలా యూజ్ చేయాలి, దేనికి చేయాలి అనేది ఆలోచిస్తే నా ఉద్దేశంలో ఏం చేయాలంటే ఆ క్యాపిటల్ని ఇప్పుడు అదేమి మనకేం ఇన్కమ్ జనరేట్ చేసే రెవెన్యూ కాదు, జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాబట్టి ఎంతైతే అంత తక్కువ కాస్ట్ పెట్టి కట్టాలి. ప్రైవేట్ డెవలపర్స్కి వాళ్ళకి ఎక్కువ వదిలేదు. ఎందుకంటే ఎవరైనా అప్పు సెంట్రల్ గవర్నమెంట్ తీసినా మనం తీసినా ఎవరైనా అప్పు మనకే ఉంటుంది. ట్యాక్సెస్ ఎండ్ ఆఫ్ ది డే దేశమే కట్టాలి కాబట్టి ఎంత మినిమంలో అయితే అంత మినిమం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసి కట్టేస్తే చాలు. ఇంకోటి ఆ క్యాపిటల్ బిల్డింగ్ వల్ల ఏం చూపించాలనుకున్నారు ప్రపంచానికి అనేది కూడా చూపించాలి. ఇప్పుడు ఏంటంటే మనకు తెలుగు కల్చర్, భారతీయ కల్చర్ అది చూపించేలాగా ఆర్కిటెక్చర్ అవి పెట్టి ఫినిషింగ్ టచెస్ అవి అట్లీస్ట్ ఇచ్చి అక్కడ అయ్యే పనులు అవి కూడా మెయిన్ మన లోకల్ ఆంటర్ప్రినర్స్కి ఒక అర్బనైజేషన్ తాలూకా ఇన్నోవేషన్స్ అవి వచ్చేలాగా చేస్తే మంచిది. దీనికి అనుగుణంగా ఒక ఇన్నోవేషన్ సెంటర్ ఓన్లీ లోకల్ పీపుల్ అంటే తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళు బ్రెయిన్స్ వాడి ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్కి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఒక కాస్ట్ ఎఫెక్టివ్ వేలో మంచి ఇన్నోవేటివ్ వేలో ఫైండ్ అవుట్ చేసేలాగా ఒక క్యాపిటల్ బిల్డింగ్ ఇన్నోవేషన్ సెంటర్ అని ఒకటి పెట్టాలి. ఇంకా అలాగే కల్చరల్ సెంటర్ అని ఒకటి పెట్టి ఈ క్యాపిటల్ బిల్డింగ్లో కల్చరల్ ఎలిమెంట్స్ ఇన్కార్పొరేట్ అయ్యేలాగా అది ఆ యూనిట్ ఉండాలన్నమాట. అప్పుడే మన కల్చర్ అది ఆ క్యాపిటల్ ద్వారా ఒక ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు అది ముందుకు వెళ్తుంది అన్నమాట. ఇది మెయిన్ చేయాల్సింది. ఎందుకంటే అక్కడ ఎకానమీ జనరేట్ ఏమవ్వదు, మహా అయితే రియల్ ఎస్టేట్ బబుల్ జనరేట్ అవ్వచ్చు. ఇంకా మన కారిడార్స్కి అవి వస్తే అవి ఆబ్వియస్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఆ రెండు ఎలా అయితే ఇప్పుడు శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఉందో అలాగా ఆ రీతిలో బాగా ఎక్స్పోర్ట్స్ అవి అక్కడ ప్రాసెసింగ్ అయ్యి వేర్ హౌస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అవన్నీ పెట్టి ఆ లోపల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అవి కల్పిస్తే ఆటోమేటిక్గా అదొక క్యాచ్మెంట్ ఏరియా అంతటికి అదొక సెంట్రలైజ్ జోన్లో ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి పోర్ట్స్కి వాటికి ట్రాన్స్పోర్ట్ అది బాగుంటుంది. సో అందులో ఆల్రెడీ చేయాల్సిందేం లేదు. ఆ ఉన్న పర్పస్కి కరెక్ట్గా వాడి అందరికీ ఆపర్చునిటీస్ అవి ఇచ్చి ఇన్నోవేషన్ అది మన దగ్గర ఉండేలాగా ఆ టాలెంట్ మనకి ఇంక్రీజ్ అయ్యి మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బ్యాక్వర్డ్ రీజియన్స్కి వస్తే అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ఫండ్ ఎలా ఉపయోగిస్తారు అనేది. ఆ ఫండ్ ద్వారా మనం ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ రాడికలైజేషన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఇండియన్ ఇంటిగ్రేషన్, ఇండియన్ యూనిటీ వైపు అలైన్ అయ్యేలాగా బయట రిలీజియన్స్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసేలా కాకుండా రేషియల్ సుపీరియారిటీ అది కాకుండా కష్టపడి పైకి వచ్చే తనం అవి పెంపొందించేలా ఉండాలి. ఇంకా మన పాస్ట్ హిస్టరీ అవన్నీ తెలిసేలాగా అక్కడున్న లోకల్ పీపుల్కి చేస్తే బాగుంటుంది. దానికి ఏం చేయాలంటే అక్కడ లోకల్గా లైబ్రరీస్ అవి ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ ఎడ్యుకేషన్ అది ఇచ్చి ఒక సెంటర్స్ డెవలప్ చేయడం ఏదో విధంగా ఒక మన పాస్ట్ కల్చర్ అది తెలుసుకొని ఇప్పుడు ఏమవుతుంది జియో పాలిటిక్స్ మనం ఏ స్టేట్లో ఉన్నాం అనేది యంగ్ ఏజ్ నుంచి ఇప్పుడు సండే స్కూల్ అని చెప్పి పట్టుకెళ్ళిపోయి ఎలా రాడికలైజ్ చేస్తారో అక్కడ ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఫస్ట్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే వెస్టర్నైజ్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కాదు, మన హిస్టరీ కల్చర్ ఈ జియో పాలిటిక్స్ అవి బాగా వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపేలాగా రేషియల్ సుపీరియారిటీని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్ పీపుల్ అయ్యేలాగా స్పోర్ట్స్ అవి ఆ బ్యాక్వర్డ్ రీజన్స్లో డెవలప్ చేసి అక్కడ నుంచి లీడర్స్ని తీసుకువెళ్ళి మిగతా దగ్గర మనకి ఉపయోగపడేలాగా చేయాలన్నమాట. అక్కడ కూడా కొంచెం డీసెంట్రలైజ్డ్ అర్బనైజేషన్ చేసి ఆ ఏరియాస్లో కూడా కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ అవి చేసి
అక్కడ అవి ఒక స్మాల్ హాట్ స్పాట్స్లో పెట్టి అక్కడ నుంచి వేరే వాటికి అనుసంధానిస్తే పెద్ద వాటికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఫ్యూచర్లో మనం ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. మరి ఇవన్నీ చేయగలుగుతారో లేదో చూద్దాం. ఒకే పీపుల్ కాంట్రాక్టర్స్లో అయిపోయి కొంచెం పవర్లో ఉన్న వాళ్ళు అవ్వడం సహజం. అది కొంచెం అయితే పర్వాలేదు. మరీ మితిమేరకుండా వాళ్ళ కాంట్రాక్టర్లు ఆ పార్టీకి చెందిన కాస్ట్కి చెందిన కాంట్రాక్టర్లు అవ్వకుండా కొంచెం తెలుగు వాళ్ళందరికీ కొంచెం ధ్యానం పెట్టుకొని అందరినీ అభివృద్ధి చేసేలా వాళ్ళకి నోహో నాలెడ్జ్ అన్నీ ఇచ్చేలా వాళ్ళు పెద్ద మనసుతో ఈ డబ్బులన్నీ జాగ్రత్తగా యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఒక 100 years ఇన్వెస్ట్ చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ వచ్చింది. అది బాగా సద్వినియోగం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మెట్రో రైల్స్ అవి ఇవి పెద్దగా ప్రస్తావనలోకి రాలేదంటున్నారు. మేబీ నెక్స్ట్ బడ్జెట్లో వస్తాయేమో. నా పర్సనల్ వ్యూ అయితే డీసెంట్రలైజ్డ్ అర్బనైజేషన్ స్మాల్ స్పాట్స్లో చేస్తే బెటర్ ఏమో సెంట్రలైజ్డ్ బిగ్ అర్బనైజేషన్ కన్నా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సెంట్రలైజ్డ్ బిగ్ అర్బనైజేషన్ ఏరియాలో ఎంత చేసినా మనకు సరిపోదు. బాంబే, చెన్నై, కోల్కతా ఇవన్నీ చూస్తున్నాం. అవన్నీ ఫెయిల్డ్ ఎగ్జాంపుల్స్ అవి. అందుకని అలా కాకుండా మనం స్మాల్ క్లస్టర్స్ ఒక లిమిట్ చేసేసి రేడియస్ అంతకన్నా అర్బనైజేషన్ అవ్వకూడదు, అంతకన్నా అర్బన్ పాపులేషన్ రాకూడదు అనేది స్మాల్ టౌన్స్లో డెవలప్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. అప్పుడు హ్యూజ్ మెట్రో రైల్స్ ఎలాంటి అన్నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అవసరం లేదు. అంత డబ్బులు పెట్టి ఒక మెయిన్ లింకింగ్ లైన్స్ అలాంటివే చాలు. సో అందుకే మేబీ ఇవి చేయలేదేమో. ఆ థాట్తో చేస్తే మంచిదే. సో ఇప్పటివరకు అయితే మనకి ఎంత ఇవ్వాలో అంత బాగానే వచ్చిందని నా ఎక్స్పెక్టేషన్ ఈ ఇయర్కి బడ్జెట్లో. దీన్ని మనం ముందు అనుకున్నట్టు బాగా ఉపయోగించి అన్నీ చేస్తే ఒక 100 years మన స్టేట్ ఫ్యూచర్ చూసుకోవాల్సిన లేదు. మంచి ఆశిద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో వేరే కొత్త టాపిక్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గుడ్ బై. Please share and subscribe.